అందరికీ నమస్కారం. ఈరోజే పవిత్ర వైశాఖ శనివారం. ఈరోజు మనం ఈ వీడియోలో శని భగవానుడు చెప్పిన 2 మాటలను విందాం. ఆ మాటలు వింటే చాలు, కటిక పేదవాడైన కుబేరుడు అవుతాడు. శని భగవానుడు చెప్పిన ఈ మాటలను శ్రద్ధగా విన్నవారికి ధనయోగం కలుగుతుంది. శని దోషాలు ఈ రోజుతో పోతాయి. జీవితంలో కష్టాలు అనేటివి రావు. మరి శని భగవానుడు చెప్పిన ఆ మాటలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోను షేర్ చేయండి, ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే, ఒకసారి వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి దగ్గరకు శని భగవానుడు వస్తాడు. లక్ష్మీదేవి మరియు శని భగవానుడి మధ్య ఒక వాగ్వాదం జరిగింది. వారిద్దరూ నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడుకోవడం మొదలుపెట్టారు. ఇద్దరి వాదన విన్న శ్రీ మహావిష్ణువు ఒక సలహా ఇచ్చాడు. విష్ణు భగవానుడు ఇలా అంటున్నాడు: మీరు ఇద్దరు కూడా భూలోకానికి వెళ్ళండి. ఎవరైతే మధ్య గుణగణాలు కలిగిన రాజు ఉంటాడో అతని రాజ్యంలోకి వెళ్ళి రాజును మీ ఇద్దరిలో ఎవరు గొప్పో చెప్పమని అడగండి అని విష్ణు భగవానుడు సలహా ఇచ్చాడు. దానికి అంగీకరించిన లక్ష్మీదేవి శని భగవానుడు భూలోకానికి బయలుదేరారు. ప్రయాగ నగరంలోని శ్రీవత్స అనే రాజు ఉన్నాడు. ఆ రాజు చాలా మంచివాడు. ఇతడి గొప్పతనం ఎన్నో నగరాలకి విస్తరించవలసి ఉంది. లక్ష్మీదేవి మరియు శని భగవానుడు రాజ్యసభలో ఉన్న శ్రీవత్స దగ్గరికి వచ్చి, మా ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయం మేము తేల్చుకోలేకపోతున్నాం. నువ్వు గొప్ప రాజువు కదా, మా ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయాన్ని నువ్వు తేల్చి చెప్పు అని అన్నాడు. లక్ష్మీదేవి శనిదేవుడి మాటలు విన్న రాజు కొంచెం కంగారు పడ్డాడు. ఇక రాజు మనసులో ఇలా అనుకుంటాడు: ఇప్పుడు నేను మీరిద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పను. శనిదేవుడు గొప్ప అని చెప్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. లక్ష్మీదేవి గొప్ప అని చెప్తే శని భగవానుడికి కోపం వస్తుంది. లక్ష్మీదేవికి కోపం వస్తే నా రాజ్యంలోని సంపదలన్నీ కూడా పోతాయి. శని భగవానుడికి కోపం వస్తే నా రాజ్యాన్ని అష్ట కష్టాలకు గురి చేస్తాడు. రాజు ఆలోచించడం చూసిన లక్ష్మీదేవి శని భగవానుడు ఇలా అంటారు: మేమిద్దరం ఒక వాదన తర్వాత మళ్ళీ వస్తాము. అప్పటి వరకు నీవు ఆలోచించుకొని మా ఇద్దరిలో ఎవరు గొప్పవారో చెప్పు అంటారు. లక్ష్మీదేవి శని భగవానుడు రాజు దగ్గర నుండి వెళ్ళిపోతారు. ఇక రాజు ఎవరు గొప్ప అని చెప్పాలి అని ఆలోచిస్తాడు. ఆ ఆలోచనతో రాజుకు తిండిపై నిద్రపై ఆసక్తి తగ్గిపోయింది. అలా 4 రోజులు గడిచాయి. ఇంకా 3 రోజులే ఉన్నాయి. నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. రాజు చింతగా ఉండడం చూసి రాణి ఇలా అంటుంది: ఏమైంది? మీరు కొద్ది రోజుల నుండి చాలా ఆందోళనగా ఉన్నారు. ఏమైనా సమస్య వచ్చిందా, లేదా మన నగరానికి ఏదైనా సమస్య రాబోతుందా అని అడిగింది. రాణి అడిగిన ప్రశ్నలకు రాజు ఇలా అన్నాడు: నేను ఒక సమస్యలో ఇరుక్కున్నాను. 4 రోజుల క్రితం నేను రాజ్యసభలో ఉండగా లక్ష్మీదేవి శని భగవానుడు వచ్చారు. వారిద్దరూ వారిలో ఎవరు గొప్ప అనే విషయాన్ని నన్ను చెప్పమని అన్నారు. ఆ మాటలు విని రాణి ఇలా అంటుంది: అయితే మీరు వారిద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పారు అని అడిగింది. దానికి రాజు ఇలా అంటాడు: నేను ఎవరు గొప్ప అని చెప్పలేదు. దానికోసం నాకు వారు ఒక వారం రోజులు గడువు ఇచ్చారు. ఇప్పటికి 4 రోజులు అయిపోయాయి, కానీ నాకు సమాధానం దొరకలేదు. దానికోసం వారు నాకు వారం రోజులు గడువు ఇచ్చారు. ఇప్పటికీ నాకు 4 రోజులు అయిపోయాయి, నాకు సమాధానం దొరకలేదు. నేను ఎవరు గొప్ప అని చెప్పను. ఒకరి గొప్ప అని చెప్తే ఒకరికి కోపం వస్తుంది. నేను ఏం చెయ్యను అని రాజు రాణితో అన్నాడు. దానికి రాణి ఇలా అంటుంది: నేను మీకు ఒక సలహా ఇస్తాను. మీరు మీ సింహాసనం కుడి పక్కన బంగారు సింహాసనం ఒకటి వేయించండి. అలానే ఎడమ వైపు వెండి సింహాసనం ఒకటి వేయించండి. ఎప్పుడైతే మీరు లక్ష్మీదేవి శని భగవానుడు మీ వద్దకు వస్తారో వారిని కూర్చోమని చెప్పండి. వారు ఎంచుకున్న కుర్చీలు వారి స్థాయిని, వాళ్ళ గొప్పతనాన్ని చెప్తాయి అని చెప్తుంది. రాణి సలహా విన్న రాజు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. మరుసటి రోజు కొంతమందిని పిలిచి బంగారు సింహాసనం, ఒక వెండి సింహాసనం చేయించమని చెప్పాడు. వారం రోజులు గడిచిపోయాయి. లక్ష్మీదేవి శనిదేవుడు రాజు దగ్గరికి వచ్చారు. రాజు వారిని కూర్చోమని చెప్పగా లక్ష్మీదేవి బంగారు సింహాసనంపై, శనిదేవుడు వెండి సింహాసనంపై కూర్చున్నారు.
ఇక లక్ష్మీదేవి శనిదేవుడు రాజును మా ఇద్దరిలో ఎవరు గొప్పవారో చెప్పు అన్నారు. దానికి రాజు, మీ ఇద్దరిలో ఎవరు గొప్పవారు మీరే స్వయంగా నిర్ణయం తీసుకున్నారు అన్నారు. ఆ మాటలకు శని భగవానుడు ఆశ్చర్యపోయాడు. తాను దేనిపై కూర్చున్నాడో చూసుకున్నాడు. శని భగవానుడు మనస్సులో ఇలా అనుకున్నాడు, నేను వెండి సింహాసనంపై కూర్చున్నాను, లక్ష్మీదేవి బంగారు సింహాసనంపై కూర్చుంది. వెండి కంటే బంగారం విలువైనది, వెండి కన్నా బంగారాన్ని గొప్పగా భావిస్తారు. అంటే లక్ష్మీదేవి గొప్పదే అని ఆలోచించి వెంటనే తాను కూర్చున్న సింహాసనంపై నుంచి లేచి రాజు వైపు కోపంగా చూసి బయటకు వెళ్ళిపోయాడు శని భగవానుడు. శని భగవానుడు వెళ్ళటం చూసిన రాజుకు భయం వేసింది. వెంటనే లక్ష్మీదేవి ఇలా అంటుంది, నువ్వేమీ భయపడకు, నీకు తోడుగా నేనుంటాను అంటుంది. శనిదేవుడికి కోపం రావడం వల్ల శ్రీవత్స రాజ్యానికి విపరీతమైన కరువు వచ్చింది. రాజ్యంలోనే పంటలు పండలేదు, వానలు కురవలేదు. దానితో రాజ్యంలోని ప్రజలంతా కూడా పక్క రాజ్యానికి వెళ్ళడం మొదలుపెట్టారు. చాలా వరకు కూడా రాజ్యంలోని ప్రజలంతా కూడా రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోయారు. అలా ఏడాది గడిచిపోయింది. రాజ్యంలో పరిస్థితులు ఏమాత్రం చక్కబడలేదు. దాంతో రాజు రాణి కూడా రాజ్యం విడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. రాజు రాణితో ఇలా అంటాడు, రాణి, మన దగ్గర మిగిలి ఉన్న నాణాలను మూటకట్టు, మనం ఈ రాజ్యాన్ని వదిలి వెళ్దాము. రాజు మాటలు విన్న రాణి బాధపడింది. కొన్ని వస్త్రాలు, కొన్ని నాణాలు మూట కట్టుకొని రాజ్యం నుండి ఇతర రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. రాజును చూసిన శనిదేవుడు కోపంతో విపరీతమైన వాన కురిపించాడు. 4 వైపులా మబ్బులు కమ్ముకున్నాయి. చీకటి కమ్మేసింది. దారి కనిపించటం లేదు. అప్పుడు లక్ష్మీదేవి ఒక పాప రూపంలో అక్కడికి వచ్చి వారిని ఒక నది ఒడ్డుకు చేర్చింది. పాప రూపంలో వచ్చిన లక్ష్మీదేవి మాయమైపోయింది. ఇక రాజు రాణి వారి ముందున్న నదిని చూసి మనం ఇప్పుడు ఈ నదిని ఎలా దాటాలి అని అనుకున్నారు. చుట్టూ చూడగా ఒక వ్యక్తి పడవపై రాజువారి వైపు వస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, శనిదేవుడే. శనిదేవుడు ఒక వ్యక్తి రూపంలోనే రాజు వద్దకు వచ్చి ఏదైనా సలహా కావాలా అని అడిగాడు. దానికి రాజు, మమ్మల్ని నది ఒడ్డుకు దాటించు అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి, రాజా, ఆ పడవలో 2 మాత్రమే సరిపడతారు. ఒకరు నేను, ఇంకొకరు నాతో ప్రయాణించే వ్యక్తి. కానీ మీరు 2 ఉన్నారు. మీతో పాటు కొన్ని మూటలు కూడా ఉన్నాయి అన్నాడు. దానికి రాజు, సరే అయితే ముందు ఈ పడవలో నా భార్య అయిన చిత్రాంగిని ఎక్కించుకో, ఆ తర్వాత నన్ను ఎక్కించుకో, చివరిగా ఈ మూటలను తీసుకొని మా వద్దకు వచ్చాయి అన్నాడు. రాజు మాటలు విన్న ఆ వ్యక్తి సరే అని చెప్పి ముందు రాణిని ఒడ్డుకు చేర్చాడు. ఆ తర్వాత రాజును ఒడ్డుకు చేర్చాడు. చివరిగా రాజుగారు తెచ్చుకున్న మూటలను పడవలోకి ఎక్కించుకొని వస్తున్నాడు. వ్యక్తి రూపంలో ఉన్న శనిదేవుడు నది మధ్యలోకి రాగానే పడవతో సహా మాయమైపోయాడు. రాజు వద్దనున్న డబ్బంతా కూడా శనిదేవుడు తీసుకొని మాయమైపోయాడు. ఇది చూసి రాజు రాణి చాలా బాధపడ్డారు. అయినా సరే ఏం పర్వాలేదు, మనం ఇద్దరం కష్టపడి పని చేసుకుందాం, ఎంతో కొంత ధనాన్ని పోగు చేసుకుందాం అని రాజు రాణికి ధైర్యం చెప్పాడు. రాజు రాణి ఒక నగరానికి చేరుకున్నారు. ఆ నగరంలో చిన్న పాక వేసుకొని నివసించడం ప్రారంభించారు. రాజు కొన్ని కట్టెలు కట్టుకొని వచ్చి ఆ కట్టెలను వంట చేసుకోవడానికి ఇంట్లో ఉంచి మరికొన్ని కట్టెలను అమ్మి ధనం సంపాదించడం ప్రారంభించాడు. లక్ష్మీదేవి దయ వల్ల రాజుగారికి గంధం చెక్కలు దొరికాయి. ఆ గంధం చెక్కలను అమ్మి రాజు చాలా ధనాన్ని పోగు చేశాడు. రాజు రాణి ఇద్దరు కూడా సుఖంగా జీవించడం ప్రారంభించారు. రాజు ఆనందంగా ఉండడం చూసిన శనిదేవుడు రాజు ఆనందాన్ని ఎవరు ఎలా చెడగొట్టాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇది ఇలా ఉండగా రాజు నివసిస్తున్న రాజ్యంలో గంధపు చెక్కలను ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి తీసుకొని వెళ్ళడానికి ఒక వ్యాపారి ప్రతిరోజు కూడా నావలో ప్రయాణం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు శనిదేవుడు ఆ వ్యాపారి నావను ముందుకు వెళ్లకుండా ఆపివేశాడు. నావ ఎందుకు కదలటం లేదు అని వ్యాపారి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలోనే అక్కడికి శనిదేవుడు ఒక బ్రాహ్మణ రూపంలో అక్కడికి వస్తాడు. బ్రాహ్మణుని రూపంలో ఉన్న శనిదేవుడు వ్యాపారితో ఇలా అంటాడు, ఈ గ్రామంలో ఒక ప్రతివ్రత స్త్రీ ఉంది. ఆ స్త్రీని నావ తాకితేనే మీ నావ ముందుకు వెళ్తుంది. వెంటనే ఆ స్త్రీని ఎవరో కనిపెట్టు అని చెప్పి ఆ బ్రాహ్మణుడు అదృశ్యమయ్యాడు. బ్రాహ్మణుడు మాటలు ముందు వ్యాపారి నమ్మలేదు. నావ కదలడానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ కూడా చేశాడు.
వ్యాపారి ఇలా ఆలోచిస్తాడు, అరే నావ బాగానే ఉంది, నావలో ఎలాంటి రిపేరు లేదు, మరి ఎందుకని ఈ నావ ముందుకు వెళ్ళటం లేదు అని అనుకొని, ఒకవేళ ఆ బ్రాహ్మణుడు చెప్పినట్టుగా ఈ రాజ్యంలో ఉన్న ప్రతివ్రత అయిన స్త్రీ అయిన నావను తాకితే నా నావ ముందుకు కదులుతుందేమో అని చూద్దామని అనుకుంటాడు. వెంటనే అక్కడ కొంతమంది స్త్రీలను పిలిచి ఇలా అంటాడు, చూడండి, మీలో ఎవరైతే ప్రతివ్రత అయిన స్త్రీలు ఉంటారో వారు నా నావను తాకండి, అప్పుడే నా నావ ముందుకు సాగుతుంది అంటాడు. ఆ మాటలు విన్న స్త్రీలంతా ముందుకు వచ్చి ఆ నావను తాకుతారు. కానీ ఆ నావ కదలలేదు. ఇంతలో ఒక స్త్రీ రాణి చిత్రాంగిని ఇలా ఇంటికి వచ్చి నావ విషయం చెప్తుంది. అయితే రాణి చిత్రాంగి నేను రాను అని చెప్తుంది. నా భర్త బయటకు వెళ్ళాడు, ఆయన వచ్చే సమయానికి నేను ఇంట్లో లేకపోతే బాధపడతాడు, నా భర్తకు చెప్పకుండా బయటకి ఎక్కడికి నేను రాను అంటుంది. ఆ మాటలు విని ఆ స్త్రీ అక్కడి నుండి నావ ఉండే చోటుకు వెళ్తుంది. ఆమె కూడా ఆ నావను తాకుతుంది. కానీ నావ కదలదు. ఏంటి, ఈ రాజ్యంలో నా నావను ముందుకు నడిపే ఒక స్త్రీ కూడా లేదా అని బాధపడతాడు. అప్పుడు ఒక స్త్రీ ఇలా అంటుంది, ఒక స్త్రీ ఇంకా రాలేదు, తన భర్త కట్టెలు కొట్టడానికి వెళ్ళాడట, తాను తన భర్త వస్తే కానీ ఇల్లు కదిలి రాను అంటుంది. వెంటనే ఆ వ్యాపారి ఇలా అంటాడు, దయచేసి మీరు ఒకసారి ఆమె వద్దకు వెళ్ళి మళ్ళీ ఈ విషయం గురించి చెప్పండి, ఆలస్యమైతే నా వ్యాపారం దెబ్బతింటుంది అని అంటాడు. ఇక ఆ స్త్రీ రాణి చిత్రాంగిని దగ్గరికి వెళ్ళి, నావ దగ్గరకు వెళ్ళి నువ్వు ఒక్కదానికి వెళ్ళి రాలేదు, నువ్వు తాకితే కానీ ఆ నావ కదలటం లేదు అంటుంది. ఆ మాటలు విన్న రాజు, ఏమిటి, నీవు తాకితే తప్ప ఆ నావ కదలదా అన్నాడు. అప్పుడు రాణి, అదేమి నాకు తెలియదు, మీరు ఇంట్లో లేనప్పుడు ఒక స్త్రీ వచ్చి నన్ను నావ దగ్గరకు రమ్మని చెప్తుంది, నేను నా భర్త ఇంట్లో లేను, రాను అని చెప్పాను అని అనగానే దానికి రాజు, ఒకవేళ నిజంగానే నీవు ఆ నావను తాకితే ఆ నావ కదిలితే ఆ వ్యాపారికి మంచి జరుగుతుందేమో అంటాడు రాజు. దానికి రాణి, అదేమీ నాకు తెలియదు, నాకు అక్కడికి వెళ్ళటం ఇష్టం లేదు అంటుంది. దానికి రాజు, చూడు, నీవు ఒకప్పుడు రాణివి, రాణి తన రాజ్యంలో ప్రజలు కష్టంలో ఉంటే చూస్తూ ఊరుకోదు కదా, కాకపోతే ఇప్పుడు నీ స్థాయి మారింది అంతే, కానీ నీవు ప్రజలు కష్టంలో ఉంటే సాయం చేయాలని రాజుకు రాణికి నచ్చజెప్పి ఆ నావ వద్దకు తీసుకొని వెళ్తాడు. నావలో ఉన్న వ్యాపారి రాణి చిత్రాంగిని చూసి ఆమె అందానికి ముగ్ధుడై ఆమెను తనతో తీసుకొని వెళ్ళాలి అని అనుకుంటాడు. రాణి నావపై చెయ్యి వేయగానే నావ కదిలింది. అది చూసి రాజు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. కొంత సమయానికి ప్రజలు అక్కడి నుండి వెళ్ళిపోయారు. రాజు, రాణి, ఆ వ్యాపారి మాత్రం అక్కడ ఉన్నారు. వ్యాపారి వారిని కృతజ్ఞతలు చెప్తాడు. కానీ ఆ వ్యాపారి మనసులో ఒక చెరువు ఆలోచన వచ్చింది. వెంటనే రాజును వెనక్కి తోసేసి రాణిని నావలో ఎక్కించుకొని చాలా దూరం వెళ్ళిపోయాడు. రాజు చూసేసరికి నావ చాలా దూరం వెళ్ళిపోయింది. రాజు చాలా బాధతో గట్టిగా రాణిని పేరుతో పిలిచాడు. అక్కడ రాణి కూడా రాజును పిలుస్తూ ఉంది. కానీ ఏమీ లాభం లేదు. తర్వాత రాణి చిత్రాంగిని ఆ వ్యాపారుణ్ణి కోపగించుకొని సూర్యభగవానుడిని ప్రార్థించింది. నాకు కురూపి రూపాన్నివ్వు, నేను నా శరీరాన్ని ఎవరికి ఇవ్వను, ఓ సూర్యదేవ నా శీలాన్ని కాపాడండి అని గట్టిగా ప్రార్థించింది. సూర్యభగవానుడు చిత్రాంగిని రూపాన్ని కురూపిగా మార్చేశాడు. ఆమెను చూసిన వ్యాపారి భయంతో ఆమెను తాకే సాహసం కూడా చేయలేదు. ఇక చేసేదేమీ లేక ఆమెను ఆ నావలో నుంచి ఉంచాడు. తనతోనే ఆ నావలో ఇతర దేశాలకు ప్రయాణం చేసేవాడు. ఇక రాజు విషయానికి వస్తే, భార్యను పోగొట్టుకున్న రాజు తనకు ఉన్న ఆస్తినంతా కూడా వదిలేసి ఒక ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్న సాధువులకు, గోవులకు సేవ చేస్తూ ఉన్నాడు. గోవులకు ఆహారం పెడుతూ ఉన్నాడు. అయితే లక్ష్మీదేవి కృప వల్ల ఆవులు వేసే పేడ కాస్త బంగారు ముద్దలుగా వచ్చాయి. ఆ బంగారు ముద్దలతో రాజు చాలా ధనవంతుడయ్యాడు. ఆ బంగారు ముద్దలను బాగా పోగు చేసేవాడు. తన భార్యను తీసుకొని వెళ్ళిన వ్యాపారి ఏదో ఒక రోజు మళ్ళీ ఈ రాజ్యానికి రాకపోడా అని ఆశగా ఎదురు చూస్తూ ఉండేవాడు. ఒకరోజు రాజు బంగారాన్ని కరిగించి ఏదైనా తయారు చేయడానికి ప్రక్క రాజ్యానికి తీసుకొని వెళ్దాం అనుకున్నాడు. అప్పుడు ఆ రాజుకు ఆ వ్యాపారి నావ కనిపించింది.
వెంటనే అతన్ని పిలుస్తాడు. రాజుకు ఆ వ్యాపారి మాటలు గుర్తుకున్నాయి. కానీ రాజు ముసుగు వేసుకొని ఉండడం వల్ల వ్యాపారి రాజును గుర్తుపట్టలేదు. వ్యాపారి రాజు వద్దకు రాగానే రాజు ఇలా అంటాడు, అయ్యా, నన్ను ఆ నది ఒడ్డుకు చేర్చండి. నా వద్ద చాలా బంగారం ఉంది. నేను దీనిని కరిగించి నా భార్యకు మంచి ఆభరణాలు చేయించాలని బంగారు ముద్దలో ఉన్న నా మూటలు ఇస్తాడు. ఆ బంగారంపై ఆశపడిన ఆ వ్యాపారి రాజును నావలోకి ఎక్కించుకుంటాడు. రాజు రాణిని వెతికే ప్రయాణిలో ఉండగా వ్యాపారి వెనక నుండి వచ్చి రాజును నీటిలో తోసేస్తాడు. నీటి శబ్దం విన్న రాణి బయటకు చూసేసింది. రాజు నీటిలో పడిపోవడం చూసిన రాణి నావలో ఉండే గాలి తలగడను రాజుకు అందేలాగా విసిరింది. రాజు ఎలాగోలాగా ఒడ్డుకు చేరుకున్నాడు. అక్కడ ఉన్న కొంతమంది ప్రజలు శ్రీవత్సరాజును మీరు ఎవరు, ఎలా ఈ నీటిలో కొట్టుకొని వచ్చారు అని అడుగుతారు. అప్పుడు శ్రీవత్సరాజు నేను నాకున్న సర్వస్వాన్ని కోల్పోయాను అంటాడు. అప్పుడు ప్రజలంతా కలిసి ఆ రాజ్యపు రాజు వద్దకు శ్రీవత్సరాజును తీసుకొని వెళ్తారు. శ్రీవత్సరాజు ఆ రాజ్యపు రాజును చూసి ఇలా అంటాడు, అయ్యా, మాకు మీ రాజ్యంలో ఏదో ఒక పని ఇప్పించండి అని అనగానే ఆ మాటలు విన్న రాజు శ్రీవత్సను పూలమాలికలుగా నియమిస్తాడు. శ్రీవత్సరాజు పూలమాలిగా ఉంటూ చుట్టూ ఉన్న పూల మొక్కలను చెట్లను అందంగా పెంచడం ప్రారంభించాడు. రాజుకు ఒక కూతురు ఉంటుంది. ఆమె అలంకరణ కోసం తోటలో నుండి కొన్ని పూలను దండగా గుచ్చి ఆమెకు పంపేవారు. అయితే ఒకరోజు రాజు కూతురును చెలికత్తెలతో ఇలా అంటుంది, ఈ మధ్య నాకు వచ్చే పూలమాలలు చాలా అందంగా ఉంటున్నాయి. ఎవరు వీటిని ఇంత అందంగా కడుతున్నారు అని రాజుకు కూతురు అడుగుతుంది. ఆ మాటలు విన్న చెలికత్తెలు, యువరాణి గారు, రాజుగారు కొత్తగా ఒక పూలమాలని ఏర్పాటు చేశారు. ఆయనే ఈ పూలమాలను తయారు చేస్తూ ఉన్నాడు అని అన్నారు. ఆ మాటలకు ఆ యువరాణి ఆ తోటమాలిని చూడ్డానికి వస్తుంది. పూల మొక్కలను ఉన్న శ్రీవత్స అందాన్ని చూసి యువరాణి అతన్ని భర్తగా పొందాలని కోరుకుంటుంది. ఈ విషయాన్ని నేరుగా తన తండ్రి గారికి చెప్తుంది. రాజువైన తన తండ్రి గారు శ్రీవత్సను చాలా కాలంగా చూస్తూనే ఉన్నాడు. ఆయన ప్రవర్తన సామాన్య ప్రజలుగా లేదు. ఒకప్పుడు రాజుగా చేసిన వారిలాగా లేదా రాజ్యసభలోని ఒక వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఏదైతే అదైంది, నీ సంతోషమైన సంతోషంగా అని యువరాణితో చెప్పి శ్రీవత్సరాజును పిలిపించాడు. యువరాణి నిన్ను పెళ్లి చేసుకోవాలని అంటుంది అని చెప్పాడు. దానికి శ్రీవత్సరాజు నేను యువరాణిని పెళ్లి చేసుకునే యోగ్యుని కాదు. అయినా నాకు ముందే తెల్లైపోయింది. నా భార్య అందాన్ని కోల్పోయాను అని చెప్పాడు. కానీ తాను ప్రయాగ నగరానికి రాజు అని చెప్పలేదు. యువరాణి శ్రీవత్సరాజు కథ విని అయినా పర్వాలేదు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. శ్రీవత్సరాజు కూడా ఒప్పుకుంటాడు. యువరాణి మరియు శ్రీవత్స ఇద్దరు ఒకరోజు రాజభవనంపై ఉండగా రాజుకు నావలు కనిపించాయి. ఆ నావలను ఎవరు ఎక్కడి నుంచి ఎలా పంపిస్తున్నారో అని రాజు యువరాణిని అడుగుతాడు. అప్పుడు రాణి నావలను ఇతర ప్రాంతాలకు దేశాలకు రవాణా కోసం పంపుతారా? అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. తానే నావలో వచ్చే ప్రతి వస్తువును చూస్తూ నావ ఎక్కడికి వెళ్ళాలో చెప్తాడు. ఆ మాటలు విన్న రాజు నావకు సంబంధించిన పనిలో ఏదైనా ఒక పని నాకు చూడమని మీ తండ్రి గారితో చెప్పమంటాడు. ఆ మాటలకు రాణి నవ్వి చూడండి, ఇదంతా మీ సొంతం. మీరు మీకు నచ్చింది చేయండి. నావలో ఉండే ప్రదేశానికి వెళ్ళి మీకు నచ్చిన పనిని చేసుకోండి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు నా భర్త, ఈ రాజ్యానికి యువరాజు. మిమ్మల్ని ఎవరైనా ఎదిరిస్తే వారిని క్షమించకండి. అలాగే ఇతరులకు ఆదేశాలను ఇవ్వడం మర్చిపోకండి అని చెప్తుంది. ఆ మాటలు విని సర్వేనని చెప్తాడు శ్రీవత్సరాజు. మరుసటి రోజు శ్రీవత్సరాజు నావలో ఉండే ప్రదేశాలకు వెళ్ళాడు. తన భార్యను మరియు బంగారాన్ని దొంగిలించిన వ్యాపారి కోసం ఎదురు చూడసాగాడు. అలా కొద్ది రోజులు అయ్యాయి. ఆ వ్యాపారి నావపై రావడం చూసిన శ్రీవత్సరాజు అక్కడే ఉన్న పని వాళ్ళని పిలిచి ఆ వ్యాపారిని తన వద్దకు తీసుకురమ్మని చెప్పాడు. వెంటనే శ్రీవత్సరాజు ఆ వ్యాపారిని పట్టుకొని రాజు వద్దకు తీసుకొని వెళ్ళి అతనే నా భార్యను బంగారాన్ని దొంగిలించాడు అని చెప్పాడు. కానీ వ్యాపారి అదంతా కూడా అబద్ధమని నమ్మబలికాడు. అప్పుడు శ్రీవత్సుడు తన నావలో నా బంగారపు ముద్దలున్నాయి, అవి ఒకదానికి ఒకటి చిక్కుకొని ఉంటాయి.
వాటిని నేను తప్ప ఎవ్వరూ తీయలేరు అని చెప్పాడు. ఇక రాజు వెంటనే ఆ బంగారపు మూటలను తెప్పించాడు. ముందుగా వ్యాపారికి ఇచ్చి చెక్కు తీయమన్నాడు. ఓస్ అదెంత పని అయినా ఇవి నా బంగారు ముద్దలు, నాకు తెలియదా ఎలా తీయాలో అని పలికాడు. వ్యాపారి ఎంత ప్రయత్నించినా వాటిని చిక్కు తీయలేకపోయాడు. తర్వాత రాజు శ్రీవత్సరాజుకు బంగారాన్ని ఇవ్వమన్నాడు. శ్రీవత్సుడు క్షణాల్లో ఆ బంగారాన్ని విడివిడిగా చేసి చూపించాడు. రాజు ఆ వ్యాపారిని కారాగారంలో వేయించాడు. అలానే అతడి నావలో ఉన్న ఇంకేమేమి ఉన్నాయని చూసి వాటిని బయటకు తీసి నావను ఇతరులకు అప్పగించండి అని చెప్పాడు. రాజ్యసభలో ఉన్న కొందరు ఆ నావను బాగా తనిఖీ చేశారు. రాజ్యసభలోకి కురూపి రూపంలోని చిత్రాంగిని చూసుకుని వచ్చాను. శ్రీవత్సుడు ఆమెను చూసి, ఈమె నా భార్య చిత్రాంగి. చూడు చిత్రాంగి, నీకు ఏమైంది? నీవు ఎందుకు ఇలా కురూపిగా తయారు అయ్యావు అంటాడు. దానికి రాణి చిత్రాంగిని, మీరు భయపడకండి, ఆ వ్యాపారి నన్ను ఏమీ చేయలేరు. నేను సూర్యభగవాన్ని ప్రార్థించి నా పవిత్రతను కాపాడుకోవడానికి నాకు కురూపి రూపాన్ని ఇవ్వమని అడిగాను. నేను మళ్ళీ మామూలుగా మారిపోగలనని చెప్పి మళ్ళీ సూర్యభగవానుని ప్రార్థించింది. రాణి చిత్రాంగిని మునుపటి కంటే ఇంకా అందంగా మార్చింది. రాజు చాలా సంతోషించాడు. యువరాణి వంక చూశాడు. నువ్వేమి బాధపడకు, నేను ప్రయాగ నగరానికి రాజును. కొన్ని కారణాల వల్ల నేను నా రాజ్యాన్ని కోల్పోయాను. నేను నా మొదటి భార్యను ఎలా అయితే ప్రేమిస్తున్నానో నిన్ను కూడా అలానే ప్రేమిస్తున్నాను అంటాడు. రాజు శ్రీవత్సరాజును మాటలు విని, నేను చాలా మంచి అల్లుని పొందాను, నాకు చాలా గర్వంగా ఉంది. ఇక నుండి నాకు ఒక కూతురు కాదు, 2 కూతుర్లు. చిత్రాంగిని కూడా నాలో కూతురే. నేను నీతో కొంత ధనాన్ని ఇస్తున్నాను, తిరిగి నీ రాజ్యాన్ని కొందుకో అంటాడు. శ్రీవత్సుడు తన రాజ్యాన్ని కైవసం చేసుకొని ఒక మంచి ముహూర్తం చూసుకొని 2 రాణులతో కలిసి శ్రీవత్సరాజులతో అడుగుపెట్టి సింహాసనాన్ని అధిష్ఠానం చేశాడు. కొన్ని రోజుల తర్వాత రాజు వద్దకు లక్ష్మీదేవి శనిదేవుడు వచ్చి ఇలా అంటాడు, మేమిద్దరం కావాలని నీ నీతి ధర్మాలను పరీక్షించాము, మా మధ్య ఎటువంటి వాదన జరగలేదు. శనిదేవుడు రాజుతో ఇలా అంటాడు, నేను నీకు ఒక విషయం చెప్తాను, వీటిని అందరూ గుర్తుపెట్టుకోవాలి. శనిదేవుడు ఇలా అంటున్నాడు, ఏ మనిషి అయితే జీవితంలో ఏ ఒత్తులు వచ్చినా సత్య మార్గంలో నడుస్తాడు వారు ఎప్పటికీ నాశనం అవ్వరు. అలాంటి వారికి దేవతలు కూడా సహాయం చేస్తారు. అలానే ఏ మనిషి అయితే అపకాలు ఆడతారో, తన వ్యసనాల కోసం ఇతరులను వాడుకుంటారో, అటువంటి వారు ముందు సుఖాలను అనుభవించిన నా ప్రభావంతో కష్టాలను అనుభవించేలా చేస్తాను. రాజా, నీవు కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరి వద్ద చేయి చాపలేదు. నీ కష్టంతో నీవు బ్రతికావు. అలానే యువరాణిని పెళ్లి చేసుకునే సమయంలో కూడా నీవు అత్యాశ పడకుండా నీ నిజాయితీని నిరూపించుకున్నావు. రాజా, నీ నీతి ధర్మం సత్యం మార్గం వల్ల నేను చాలా సంతోషాన్ని పొందాను. కాబట్టి నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటాయి. దీని కారణంగా నీ రాజ్యం మునుపటి కంటే సిరి సంపదలతో తుల్లుతూగుతూ ఉంటుంది. నేను చెప్పే 2 మాటలను గుర్తుపెట్టుకోండి. నా ఆశీర్వాదం ఎవరిపైన ఉంటుందో వారు కొన్ని క్షణాల్లోనే ధనవంతులుగా మారిపోతారు. అలాగే నాకు ఎవరైతే కోపాన్ని కలిగిస్తారో వారిని నేను క్షణాల్లోనే కటిక పేదవాడిగా చేస్తాను. కాబట్టి మనుషులంతా కూడా గుర్తుపెట్టుకోండి, నా కృప మీపై ఉంటే సకల సంపదలు సుఖాలు మీ సొంతం అవుతాయి. నాకు ఆగ్రహాన్ని కలిగిస్తే మాత్రం మీరు ఎన్ని పూజలు చేసినా మిమ్మల్ని నా నుండి ఎవరు తప్పించలేరు. ఈ 2 విషయాలను గుర్తుపెట్టుకుంటే జీవితంలో పేదరికం అనేది రానే రాదు. ఈ మాటలు చెప్పి లక్ష్మీదేవి శనిదేవుడు మాయమైపోయారు. కాబట్టి మనం ఎన్ని పూజలు చేసినా, భజనలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా ధర్మాన్ని మరియు సత్య మార్గాన్ని నడవాలి. పాపాలు చేసి పుణ్యకార్యాలను చేస్తే పాపం యొక్క తీవ్రత తగ్గదు. కాబట్టి ధర్మ మార్గంలో నడవండి, సత్యాన్ని నమ్ముకోండి, భగవంతుడి అనుగ్రహాన్ని పొందండి, జీవితంలో ఆనందంగా జీవించండి. ఈరోజే పవిత్ర వైశాఖ శనివారం. ఆ శ్రీనివాసుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు అదృష్టమును మాత్రమే ఈ పవిత్ర కథను వింటారు. ఈ కథను ఎవరైతే ఈరోజు వింటారో మీ బాధలు, ఇంట్లో దరిద్రం పోయి తిరుగులేని ఐశ్వర్యం కలుగుతుంది.
తెలిసి తెలియక చేసిన మహాపాపాలన్నీ కూడా పోతాయి. తప్పక వినవలసిన ఆ కథ ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. పూర్వకాలమున మగధ సామ్రాజ్యంలో విష్ణుచిత్తుడని శ్రీవారి ప్రియభక్తుడు ఉండేవాడు. అతడికి 9 మంది స్త్రీ సంతానం కలిగిరి. అతడికి ఎంతో పాండిత్యం కలిగిన మిక్కిలి పేదరికంతో బాధపడుతూ ఉండేవాడు. విష్ణుచిత్తుడి భార్య తారామతి ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణునే ప్రార్థిస్తూ ఉండేది. అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాలకు పౌరోహిత్యం కార్యక్రమాలలో దక్షిణగా వచ్చే కొన్ని సొమ్ముతో ఎంతో కష్టాలను పడుతూ కాపురం సాగిస్తున్న ఆ దంపతులు కుమార్తెలకు యుక్త వయస్సు సమీపించింది. తారామతికి ఎప్పుడు వీరి వివాహం ఎలా జరిపించాలా అని చింతగా ఉండేది. ఆ శ్రీనివాసుడిని ప్రార్థిస్తూ కాలం గడుపుతూ ఉండేది. ఆశ్రిత జనరక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తన భక్తులంటే అపారమైన ప్రేమ ఉంటుందని మనందరికీ తెలిసిందే కదా. ఆనాడు నాగపౌర్ణమి ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుచిత్తుడి తలుపు తట్టాడు. విష్ణుచిత్తుడితో ఇలా అన్నాడు: అయ్యా, నేను వంగదేశపు వాసిని. ఒక యజ్ఞం నిమిత్తం వెళ్తూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను. దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిచ్చినచో తిరిగి రేపు ఉదయాన్నే వెళ్ళిపోగలను అని విష్ణుచిత్తుడిని అందించాడు. అందుకు విష్ణుచిత్తుడు ఇలా అన్నాడు: స్వామి, అంతకు మించిన అదృష్టం మనకేమున్నది? అతిథి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడితో సమానమని మన పురాణాల్లో ఘోషిస్తున్నాయి కదా. తమరు ఎటువంటి సంకోచం లేకుండా మా ఇంట్లో తప్పకుండా ఉండవలసిందే అని ఆ ముసలి బ్రాహ్మణ్ణి లోనికి తీసుకువచ్చి సపర్యలు గావించాడు. ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరం ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు: ఎందుకు తల్లి అంత దిగాలుగా ఉన్నావు? ఏమిటి నీ బాధ? ఏమిటి సంకోచం లేకుండా చెప్పు అన్నాడు. అప్పుడు తారామతి ఇలా అంటుంది: స్వామి, తమరు మహాతపస్సమనులు, తేజస్సుతో సాక్షాత్తు ఆ వైకుంఠవాసుని మాదిరిగా ఉన్నారు. మీ వద్ద దాచేదేముంది? నా మనోవేదంతా నా పుత్రికల వివాహం గురించియే అని అతని దగ్గర విన్నవించుకున్నది. అంతటా అవిప్రతముడు చిరునవ్వు నవ్వి, తల్లి, నీ బాధను నేను గ్రహించాను. నీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదంగా వివాహం కావాలంటే ఒక అద్భుత వ్రతం ఉన్నది. అది చెప్తాను వినండి. ఈ వ్రతము ఆచరించిన మీ కష్టాలన్నీ కూడా పటాపంచలు కాగలవు. ఆ వ్రతమే శ్రీ వెంకటేశ్వర వ్రతం. ఈ వ్రతము మిక్కిలి సులభతరము అని చెప్పి ఆ వ్రత విధానమంతా కూడా ఆ దంపతులకు వివరించాడు. అంతటా విష్ణుచిత్తుడు ఇలా అన్నాడు: స్వామి, మహా సంతోషం. ఇంతకు మించిన మహాభాగ్యం ఏముంటుంది? ఎన్నో రోజులు ఎందుకు శుభస్య శీఘ్రం అన్నారు కదా మన పెద్దలు. ఈరోజు మాఘ పౌర్ణమి, ఎంతో శుభదినం. ఈరోజే తమరు సెలవిచ్చిన శ్రీ వెంకటేశ్వర వ్రతమును ఆచరించగలము అని విష్ణుచిత్తులు తారామతి దంపతులిద్దరూ తమ కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలమే బంధువులను పిలుచుకొని శ్రీ వెంకటేశ్వర వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతోనే ఆచరించారు. వచ్చిన భక్తులందరూ కూడా వ్రతం పూర్తయిన వెంబట తీర్థ ప్రసాదాలు స్వీకరించి తమ తమ గృహాలకు వెళ్ళారు. అప్పుడు విష్ణుచిత్తుల వారు భార్య సమేతంగా ఆ బ్రాహ్మణోత్తముడికి పాదాభి నమస్కారాలు చేయించి తమ దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుకున్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు వ్రతం చేత ప్రసాదాలొద్దు అని తాము కూడా స్వీకరించి మనోభిష్ట సిద్ధిరస్తు, శ్రీలక్ష్మి శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు. ఇంతలో చీకటి పడి నిద్ర సమయమైంది. అందులో విష్ణుచిత్తుడు ఆ బ్రాహ్మణుడికి ఒక చిరిగిన దుప్పటి ఇచ్చి కన్నెళ్ల పర్వంతంగా ఇలా అన్నాడు: స్వామి, కడు పేదవాడినైన నాకు ఇంతకు మించి మరి దుప్పటి లేదు. ఈ రాత్రికి నన్ను క్షమించి దీని అందే విశ్రమించవలసింది అని వేడుకున్నాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి ఏమీ చింతించవద్దు అని చెప్పి తాను బయట వస్త్రాల్లో పండుకుంటానని చెప్పాడు. కొద్దిసేపటికి అందరూ నిద్ర ఉపక్రమించారు. రాత్రి 4వ జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది. అంతా కటిక చీకటి. గాఢంధకారంలో కంటికి ఏమీ కనరావటం లేదు. విష్ణుచిత్తుడికి బయట పడుకున్న ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో అనే బెంగగా ఉంది. కానీ ఈ గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి గడిపారు ఆ కుటుంబమంతా కూడా. ఇంతలోనే తెల్లవారింది. వాన తేలిక పడింది. బయట బ్రాహ్మణుడు ఏమయ్యాడో, ఎంత బాధపడ్డాడో అనుకుంటూ బయటకు వచ్చిన ఆ దంపతులకు ఒక అద్భుత దృశ్యం కనిపించింది. అక్కడ విప్రోత్తముడు లేడు.
చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది. ఆ పీతాంబరంపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం నుంచి చిరునవ్వుతో కనిపించింది. జరిగిందంతా కూడా ఆ దంపతులకు అర్థమైంది. వారి ఆనందానికి అవధులు లేవు. వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే. ఆహా, ఏమీ మన భాగ్యము! కానీ ఆ స్వామి వారిని గ్రహించలేకపోతిమే. చివరికి చినిగిన దుప్పటి ఇచ్చినామే అని తలుస్తూ శ్రీ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకద్దుకొని ఇంట్లోకి వచ్చారు. అలా ఇంట్లోకి రాగానే ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది. అంతా ధనరాశులే. ఆహా, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతకల్ప మహత్యం వల్ల ఇదంతా కూడా జరిగింది అని ఆ స్వామిని అనేక విధాలుగా స్తుతించారు. చూసారా, సాక్షాత్తు శ్రీ స్వామివారే ఆ భక్తుడి ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రత విధానమును చెప్పటమే కాకుండా తీర్థ ప్రసాదాలు కూడా తానే స్వయంగా స్వీకరించాడు. శ్రీ స్వామివారు అంతటి కరుణామయుడు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తారో వారింటికి తానే స్వయంగా ఏదో రూపంలో తప్పక వస్తాడు. ఈ వ్రతాన్ని ఆచరించాడు కాబట్టి తన పిల్లలకు పెద్ద పెద్ద సంబంధాలతో వివాహం జరిపించాడు. వారు గొప్పగా బ్రతికారు. మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి స్వామివారి కరుణా కటాక్షాలను పొందండి. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు ఈ కథను వింటారు. ఈరోజు ఎవరైతే ఈ కథను విన్నారో ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే. ఈరోజు ఎవరైతే 7 శనివారాల వ్రత కథను వింటారో వారికి తిరుగులేని ఐశ్వర్యం కలుగుతుంది. తెలిసి తెలియక చేసిన మహాపాపాలైనా పోతాయి. ఈ కథను ఈరోజు అదృష్టవంతులు మాత్రమే వింటారు. ఈ కథను ఎవరైతే శనివారం రోజు వింటారో వారికి శని బాధలు పీడలు మొత్తం కూడా తొలగి శనిదేవుడు కరుణించి వరాలు కురిపిస్తాడు. మరి ఈరోజు తప్పక వినవలసిన 7 శనివారాల వ్రత కథను విందాం. 7 శనివారాల వ్రతం గురించి పూర్వం సూతుడు సౌనకాది మహామునులకు ఇలా చెప్పడం ప్రారంభించాడు. వినండి మహర్షులారా, ఒకసారి శనీశ్వరుడికి మానవులెవరూ తనని భక్తితో సేవించటం లేదని, భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది. అప్పుడు వెంకటేశ్వరుని గురించి తపస్సు చేయగా ఆయన సాక్షాత్కరించాడు. ఇక శనీశ్వరుడు వెంకటేశ్వర స్వామితో ఇలా అంటున్నాడు: స్వామి, నా పేరంటే ప్రజలు భయపడుతున్నారు. ఆ భయం పోవడానికి ఇక నుండి నాకు ప్రీతికరమైన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలి అని కోరుకున్నాడు. అందుకు స్వామి చిరునవ్వు నవ్వి, నీ కోరిక సమంజసంగానే ఉంది. అసలు నీకు నాకు భేదమేముంది? 6 వారాలు దాటాక 7వ వారం అంటే ఇష్టపడతావు. నేను 6 కొండలు దాటాక 7వ కొండలకు ఉంటాను. నువ్వు నీలవర్ణుడివి, నేను నీలంగానే ఉంటాను. నువ్వు సప్తమ గ్రహానివి, నేను సప్తగిరీషుడని. సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు. నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నారు. ఏ భక్తులు 7 వారాల పాటు నిన్ను ముందుకు పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తూ సప్త శనివార మహావ్రతంగా ఆచరిస్తారు వారు సమస్త శని దోషాల నుండి వారు విముక్తులై సౌభాగ్యాన్ని పొందుతారు. ఆయుధారోగ్యాలు సకల శ్రేయస్సును పొందుతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదని వరమిచ్చాడు. ఇక సౌనకాది మహామునులంతా కూడా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించారు. ఇక సూతుడితో ఇలా అంటున్నారు: సూత, ఈ సప్త శనివార వ్రతం ఆచరించి శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వినిపించమని అతన్ని అడిగాడు. అప్పుడు సూతుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వకాలంలో కాంచీపురంలో దేవదత్తుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదాంగ పారంగతుడు. అతడి భార్య మాలిని. వారిద్దరూ అతిథులను ఆహ్వానిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు. ఒకనాడు వారింటికి కాశీ యాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణుడు తమ్ముడు వచ్చాడు. ఆ దేవత తప్పకుండా ఆయనను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు కూడా వారి జాతకాలు పరిశీలించి చూసి జాతకం ప్రకారంగా దేవదత్తుడికి శని దోషం వలన అపమృత్యువు కలిగే సూచనలు కనిపిస్తున్నాయని, ఆ అపమృత్యువు దోష పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి అటు శనీశ్వరుడిని ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించవలసిందిగా చెప్పాడు. చూడు తల్లి, నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించి
నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాల్సి సుమా అని హెచ్చరించాడు. ఇక సప్త శనివార వ్రత విధానాన్ని బోధించాడు. దేవదత్తుడు ఆ శనివార బ్రహ్మముహూర్తమున లేచి స్నానాలు చేసి ఇంటిలో ఈశాన్య భాగాన పూజాపీఠం పెట్టి వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నల్ల ద్రాక్ష పళ్ళు, 7 చిమిలి ఉండలు సిద్ధం చేసుకుని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుడు పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ పైన వారు కూడా భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించాడు. ఆ విధంగా వరుసగా వారు 7 శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు. ఇక 7వ శనివారం వ్రతం పరిసమాప్తం చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమను స్మరించుకుంటూ నిద్రించారు. ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు, పూజా విశేషాలకు ప్రసన్నుడై శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి, ఓ పరమసాధ్వి, నీ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతృప్తి కలిగింది. ఆ వ్రత ప్రభావం వలన నీ భర్తకు శని దోషం, భయం కూడా తొలగిపోయాయి. అతడికి రాబోయే జన్మలో ఆయుర్దాయాన్ని ఈ జన్మలోకి తీసుకువచ్చి అతడిని పూర్ణాయుర్దాయం కలిగేవాడిగా చేశాను. మీరిద్దరూ సుఖ సంతోషాలతో ఆనందంగా 100 ఏళ్ళు జీవించి ధర్మార్థ కామ మోక్షాలని 4 పురుషార్థాలు సాధించుకుంటూ నీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యమయ్యాడు. వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది. ఆయన కూడా సంతోషించాడు. ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్తుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణును పిలిచి అన్న సంతానం పనిచేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు పొందాడు. జీవితాంతం వాళ్ళకి యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామి వాయిద్యాన్ని పొందారు. కలౌ శ్రీ వెంకటనాయక అని పెద్దల సూక్తి. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేడు. ఈ సప్త శనివార వ్రతంతో ఆయనను ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి శ్రీ స్వామివారి అనుగ్రహం లభిస్తుందని సూతుడు సౌనకాది మహామునులకు వివరించాడు. శ్రీ స్వామివారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతం చేసిన వారికి ఉన్న కష్టములు తీరును, గ్రహబాధలు పోవును, సంపదలు భోగాలు పోవును, వారికి వారి కుటుంబానికి సర్వసుఖాలు కనుబుడు. శనివార వ్రతం ఆచరించిన వారికి అసాధ్యం అనేది ఉండదు. ఈ కలియుగంలో శనివార వ్రతం మానవులకు కల్పవృక్షం వంటిది. శనివార వ్రతం చేసి స్వామివారిని అర్చించి స్తుతించి ఈ కథను చదువుకున్న వారు ధన్యులు. కావున మనమందరం యథాశక్తిగా శనివార వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని పొందుగాక. ఈరోజు ఎవరైతే వడ్డీ కాసుల వారి స్వామి అప్పు కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఆ శ్రీనివాసుడు దివ్య ఆశీస్సులు నేరుగా అంది తిరుగులేని ఐశ్వర్యం పొందుతారు. తెలిసి తెలియక చేసిన మహాపాపాలైనా పోతాయి. 1,000,000 జన్మల మహాపుణ్యం కలుగుతుంది. మరి ఈరోజు ఏ కథను వింటే మన ఇంట్లో సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి పెళ్లికి వేలైంది. వలచి వలపించిన రమణుని చేపట్టేందుకు ఆ రమణుడికి ఎన్ని కష్టాలొచ్చాయో వర్ణించటం తరం కాదు. శ్రీహరి లక్ష్మి ఉన్నంత వరకు శ్రీమంతుడే. కానీ ఓవైపు లక్ష్మీదేవి స్వామిని వీడి వెళ్ళిపోయింది. శ్రీనివాసుని చెయ్యి ఖాళీగా ఉంది. లక్ష్మీదేవి లేని దగ్గర లెక్క ఎక్కడిది, రుక్కం ఎక్కడిది. మరోవైపు ఆడపెళ్లివారు ఆ గర్భ శ్రీమంతులు ఆకాశరాజుతో బియ్యం అందుకునే మాటలా. ఆ మాటకు వస్తే శ్రీనివాసుడు మాత్రం ఏమీ తక్కువని. కానీ కాలం వేసి పరిచితులు పేదరికానికి దారితీశాయి. కాలాతీతుడు అయినటువంటి స్వామికి అన్ని విదితమే అయినా విధుని విస్మరించరాదన్న పాఠం ఆ సందర్భం. కన్యాదాత ఆకాశరాజు, పెళ్లి కొడుకు బ్రహ్మాండరాజు. ఇక సందడే సందడి. దేవాది దేవతలు, ఆదిదేవుడు బ్రహ్మదేవుడు, వారి భార్యలు, పరివార జనాలు, ఋషులు అందరూ శ్రీనివాసుని కళ్యాణమూర్తిగా చూడాలని ఉవ్విళ్ళూరుతూ విచ్చేశారు. కానీ డబ్బుల దగ్గరికి వచ్చేసరికి ఎక్కడైనా రాజే. కానీ కాసుల లెక్కలో విషం కూడా రొక్కమే అన్నట్టు. చాలా ధనం కావాలి. మరి ఎలా భోజనాలు పెట్టాలి నాన్నగారు? కాసులు ఏర్పాటు చేయండి అన్నాడు బ్రహ్మగారు. ఏం చేయాలా అని మదనపడుతున్న శ్రీనివాసుని పక్కకు పిలిచి ఆది వరాహ స్వామి క్షేత్రంలో
అశ్వత్థ వృక్షం దగ్గరికి తీసుకువెళ్ళాడు శివయ్య. ఆ షెడ్ ఎప్పటికీ అక్కడ ఉంది. అందరూ ముందు అటు గురించి మాట్లాడితే పరువు దక్కదని భయపడ్డారేమో. మరి ఎందుకంటే ఆదిదేవునికైనా హక్కు ఉంటుంది కదా. అలా పరమశివుడు అశ్వత్థ వృక్షాన్ని దగ్గరికి స్వామిని తీసుకుని వెళ్ళి, మన దగ్గర డబ్బులు లేకపోయినా పర్వాలేదు, కానీ నాకు బాగా డబ్బు గల స్నేహితుడు ఉన్నారు, అప్పు చేయవయ్యా అని సలహా ఇచ్చాడు. నా పక్కన ఎప్పుడు కుబేరుడు ఉంటాడు. ఆయన నన్ను పిలిచి నీకు అప్పు ఇవ్వమని చెప్తాను అంటాడు. ఇక శ్రీనివాసుడు సరేనని అంటాడు. ఇక కుబేరుడిని పిలిచి శ్రీనివాసుడికి అప్పు కావాలి, ఇవ్వమని అడిగాడు. అప్పు ఇచ్చేవాడికి పుచ్చుకునేవాడు ఎంతటి వాడైనా లోకువే కదా. ఇక కుబేరుడు ఇలా అన్నాడు, మీకు అప్పు ఇవ్వడానికి అభ్యంతరం ఏముంది, కానీ ఇది కలియుగం కాబట్టి వడ్డీ పుచ్చుకుంటాము, అది తప్పేమీ కాదు కదా. అందువల్ల వడ్డీ ఇస్తేనే అప్పు ఎంత కావాలని అంత ఇస్తానని అన్నాడు. యుగధర్మానికి ఎవరైనా కట్టుబడవలసిందే, అలాగే ఇస్తాము అన్నారు పెళ్లి కొడుకు. ఇక కుబేరుడు ఇలా అన్నాడు, అయితే తీసుకుంటున్న అప్పుకు ఆమె పత్రం రాయాలి అన్నాడు కుబేరుడు. రుణగ్రహి శ్రీనివాస రుణదాత ధనేశ్వర అని రాన్సరి నోటు మీద రాశాడు. ఏ విలంబినామ సంవత్సరం చైత్రశుద్ధ దశమి మందహాసరే అంటూ అశ్వత్థ వృక్షం కింద నిలబడి 14 లక్షల రామచంద్రమూర్తి ముద్రలు కలిగిన బంగారు కాసులను, అంటే శ్రీరామ మాటలను, ప్రతి 100 కాసులకి 1 కాసు వడ్డీ ఇచ్చేటట్లు, యుగాంతం అయ్యేసరికి అసలు తీర్చేటట్టు నోటు రాసి ఇచ్చి, అయ్యా డబ్బు ఇమ్మని అడిగాడు. నోటు రాసి ఇచ్చినందుకు సంతోషకని, యుగధర్మం కనుక సాక్షి సంతకం ఉంటేనే డబ్బు చెల్తాను అంటుంది కుబేరుడు. ఇక శ్రీనివాసుడు చతుర్ముఖ బ్రహ్మ వంక చూశాడు. ఆయన నేను సాక్షి సంతకం చేస్తానన్నాడు. ఒక సాక్షి ఒక కొడుకు ఉండకపోయినా ఒకటే, ఇంకొకసారి సాక్షి సంతకం కావాలి అన్నాడు కుబేరుడు. ఇక శ్రీ వెంకటేశ్వర స్వామికి నమ్మకమైన స్నేహితుడైన పరమశివుని వంక చూస్తే తాను చేస్తాని అన్నాడు. ఇక కుబేరుడు ఇలా అన్నాడు, మీరు పెడితే మాకు ఇంకా సంతోషం, తప్పకుండా ఇచ్చేస్తాము అన్నాడు కుబేరుడు. ఇక పరమశివుడు సాక్షి సంతకం పెట్టాడు. అప్పుడు మెల్లగా కుబేరుడు 3 సంతకం పెడితే ఎంత బాగుండో అని బలంగా అన్నాడు. అప్పిచ్చేవాడు ఎంత నాటకీయంగా అందంగా మాట్లాడాడో చూడండి. 3వవాడు ఎవరా అని తలపైకెత్తి చూస్తే అశ్వత్థ వృక్షం కనపడింది. దానికన్నా ధర్మమూర్తి వేరొకరుండరు. నేను చేస్తాను మహాప్రభో అని ఆ వృక్షం మీద సంతకం చేసింది. 3 సాక్ష్యం సంతకాలు చేశాకే అప్పు ఇచ్చాడు కుబేరుడు. అప్పు ఎలా తీర్స్తానో కూడా శ్రీనివాసుడు పత్రంలో చెప్పాడు. భవిష్యత్తులో నా భక్తులు చాలా కానుకలు నా ఉండిలో వేస్తారు. ఆ డబ్బుతో నీ అప్పు తీరుస్తాను అంటాడు. డబ్బు మీ దగ్గరే ఉంచి ఖర్చు చేయమని కుబేరుడితో శ్రీనివాసుడు పలుకుతాడు. ఇక పెళ్ళికి అప్పు దొరికింది కనుక అప్పుడు పెళ్ళికి విందు భోజనాలకి కావలసిన సరుకులు తెప్పించాడు. అలా శ్రీనివాసుడికి అప్పిచ్చాడు కుబేరుడు. అప్పు కోసం ఆ శ్రీనివాసుడు అప్పుడే ఎన్ని పాటలు పడ్డాడు. ఇప్పటికీ ఆ పత్రం తిరుమలలో ఉంది. అందుకే ముక్కు పిండైనా సరే మొక్కులు వసూలు చేసుకుంటాడు ఆ వడ్డీ కాసులవాడు. ఆ విధానంగా శ్రీనివాసుడు పెళ్ళి రంగరంగ వైభవంగా జరిగింది. ఈ కథను ఈరోజు ఎవరైతే విన్నారో వారు అదృష్టవంతులే. వారి యొక్క జన్మజన్మల పాపాలు మొత్తం ఈ రోజుతో పోతాయి, సకల శుభాలు కలుగుతాయి. ఇక ఈరోజు తప్పక వినవలసిన మహాకథ గురించి విందాం. ఈ పవిత్ర కథను వల్ల భవిష్యత్తుల పురాణంలోని కథ. కలియుగ ప్రత్యక్ష దేవుడైన శ్రీ వెంకటేశనాథుడికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయిన పద్మావతి దేవిని కన్యాదానం ఇచ్చిన మహానుభావుడు తొండమండలాధీశుడైన ఆకాశరాజు. తొండమానుడు ఆకాశరాజు సోదరుడు, అమిత శ్రీనివాస భక్తుడు. స్వామి ఆజ్ఞపై తిరుమల భవ్య మందిర నిర్మాణాన్ని చేయించిన ధన్యజీవి. బ్రహ్మాది దేవతలు నిత్యం వచ్చి శ్రీ వెంకటేశ్వరుని సేవించుకునేది తొండమాడు కట్టించిన ఆలయంలోనే. తొండమానుడు ఎంతటి భక్తుడంటే నిత్యము స్వామితో సంభాషణలు చేసేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆకాశవాణి ఇలా పలికింది, ఆహా ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా, శ్రీనివాసుని ప్రతి కైంకర్యము నీ చేతుల మీదుగా శ్రద్ధాభక్తులతో రంగరంగ వైభవంగా చేస్తున్నావు రాజా, నీ వంటి విష్ణు భక్తుడు లేడయ్యా అని అన్నది. అంతవరకు స్వామి గురించి తప్పు ఏమీ ఆలోచించకుండా తొండమానుడు ఆకాశవాణి మాట నెరవేరింది కదా, నా వంటి భక్తుడు అరుదు అని అనుకున్నాడు. ఆహా, అహంకారం ఎంత దారుణమైనది!
చివరికి మహనీయుడైన తొండమానుని సైతం విడవలేదు. అహంకారమే సర్వదుర్దాలకు మూలం. అహంకారం, గర్వం ఎంత కొంచెమైనా అది ఉన్నవాడిని నిలువున దహించి వేస్తుంది. కానీ సామాన్యుడా ఒకసారి త్రికరణ శుద్ధిగా శరణు వేడిన పరమశత్రువునైనా సరే దరి చేస్తాడు. అలాంటి సర్వసుగుణవంతుడు మహాభక్తుడైనటువంటి తొండమానుని పతనం జరగనిస్తాడా? లేదు. వెంటనే తొండమానుడికి గుణపాఠం నేర్పాలని నిశ్చయించుకున్నాడు స్వామి. ఒకరోజు తొండమానుడు స్వామితో సంభాషిస్తూ ఇలా అన్నాడు. నా వంటి భక్తుడు ఈ ముల్లోకాల్లో లేడు. అసలు నేను తప్ప నీకు నిజభక్తుడు ఎవరైనా ఉన్నారా దేవాధిదేవ అని ప్రశ్నించాడు జగన్నాటక సూత్రధారి అయినప్పటికీ చిరు మందహాసంతో సమాధానమిచ్చి. ఆ తొండమానుడికి గుణపాఠం చెప్పే నాటకానికి అప్పుడే శ్రీకారం చుట్టాడు. ఒకరోజు తొండమానుడు రోజులాగానే ఉదయాన్నే స్వామి దర్శనం చేసుకొని ఇచ్చల భక్తితో ఆ పరమ పురుషుని ధ్యానించి కలిదోష నివారణములైన శ్రీపాదములను చూశాడు. శ్రీవడి పాదముల చుట్టూ ఉన్న కోట్లాది సౌకర్య మండలాల వారు ప్రకాశిస్తున్నాయి తొండమానుడు పూజించిన సువర్ణ కమలాలు. కానీ ఆశ్చర్యం, కనులు మిలిమిట్ల కొల్పే ఇంతటి సువర్ణ కాంతులలో రాజుకు వాడిపోయే మట్టి అంటుకొని ఉన్న కమలాలు, తులసి దళాలు కనబడ్డాయి. ఇక వెంటనే ఇలా అనుకున్నాడు. ఏమిటి చిత్రం, వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి. అయినా ఈ సుమాలు ఇక్కడికి ఎలా వచ్చాయి? నేను స్వామిని స్వర్ణ కమలాలతో తప్ప పూజించను కదా అని అనుకొని నేరుగా స్వామిని ఈ ప్రశ్న వేశాడు. ఆ దయామయుడు చిరు మందహాసంతో ఇలా సమాధానమిచ్చాడు. చూడు నాయన, ఇక్కడికి కొంత దూరంలో ఉన్న పేదపల్లిలో ఒక సామాన్య కుమ్మరి ఉన్నాడు. అతని పేరు భీముడు. పాపం, అతడికి నేనంటే ఎనలేని భక్తి ప్రేమ. అతడికి ఒక గూడు చేసి నా కర్రబొమ్మ ఒకటి మలిచి అందులో నన్ను భావించుకుంటూ పూజిస్తుంటాడు. భక్తుడు ఎక్కడ భావిస్తే అక్కడ దీవించడం నా బాధ్యత కదా. ప్రహ్లాదుడి కథ నీకు తెలియంది కాదు కదా. పాపం, అతడికి మంత్రతంత్రాలు తపోయోగాలు ఏమీ తెలియవు. అయినా కూడా త్రికరణ శుద్ధిగా నిరంతరం ధ్యానిస్తూనే ఉంటాడు. తాను కుండలు చేస్తున్నమ్మా, అన్నం తింటున్నా ఎప్పుడు నా ఊసే నా జాసే. కులచార ధర్మం ఎల్లవేళలా పాటిస్తాడు. సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తనకు తెలిసిన రీతిలో స్నానాది శౌచములను ఆచరించి నా పేరు స్మరిస్తూ తులసి దళాలను సమర్పిస్తాడు. అక్కడ అతను వేసిన దళాలే నీకిక్కడ కనబడుతున్నాయి. అతనే కాదయ్యా, వారి కుటుంబం అంతా కూడా అంతే. నా మాట నా పాట తప్ప వారికి ఏది రుచించదు. ఆ భీమ కులాల నుండి భక్తి పాశాలకు బందీ అయిపోయానయ్యా. ఇక అదంతా విని విషయం తెలిసింది తొండమానుడికి. ఇక బాష్పపూరితమైన నయనాలతో ప్రభువు అని ఆర్తితో పిలిచి స్వామి పాదాలపై పడి, జగన్నాథ, నా తప్పు క్షమించు, నా వంటి భక్తుడు లేడని అహంకరించాడు. నేను చూసిన ప్రపంచమంతా నా అనుభవం ఎంత. నా దయపై దయతో నా బుద్ధి దోషాన్ని తొలగొట్టి నిజమైన భక్తుని చేశావు తండ్రి. ఇదిగో ఇప్పుడే వెళ్ళి భీముని దర్శనం చేసుకొని వస్తాను. నాకు సెలవివ్వు అని చెప్పి బయలుదేరాడు రాజు. ఇక భీముని దర్శనం ఇక తీర్థయాత్రగా భావించి రాజు నడుచుకుంటూ వెళ్ళాడు. పుణ్యక్షేత్రాలకు కాలినడకనే ప్రయాణం చేయాలి కదా. భీముని ఇల్లు చేరాడు రాజు. అక్కడికి వెళ్ళగానే భీముని ఇల్లు స్వామివారి భజనతో మారుమోగుతుంది. ఇక తొండమాన్ చక్రవర్తి భీముని పాదాలపై పడి, అయ్యా, ఆ శ్రీనివాసుని ద్వారా నీ మహత్యం తెలుసుకున్నాను. సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడి నీ భక్తిని కొనియాడాడయ్యా. నీ పాదధూళి తాకి పునీతునైదామని వచ్చాను అని అన్నాడు తొండమానుడు. ఇక భీముడు, చక్రవర్తి ఏమిటి, నా పాదాలు తాకడం ఏంటి అని వెనక్కి జరిగిపోయి చేతులు జోడించి ఇలా అన్నాడు. రాజా, అంత పని చేయొద్దు. స్వామికి దివ్యాలయం కట్టించిన మహానుభావుడు నీవు అన్నాడు. ఇంతలో గరుడ వాహనంపై స్వామి లక్ష్మీదేవితో సహా ప్రత్యక్షమయ్యాడు. ఇక భీముని ఆనందానికి అద్దులేదు. ఉదయమయ్య, నా పూరి గుడిసెకు వచ్చావా? నీ లీలలే లీలలయ్యా. నా తప్పులెండు గనక దయావర్షం కురిపించి కాలమేగాని స్వామి నీవు. నేను హనుమంతుని వలె వారధి దాటి నిన్ను మెప్పించలేను. శబరి వలె భక్తి శ్రద్ధలు చూపి నిన్ను ఆకట్టుకోలేను. జనకుని వలె సీతను ఇవ్వలేను. నారదుని వలె గంధర్వ గానములతోనే నేను నీ గుణగణాలు కీర్తించలేను. జటాయు వలె నీకైనా ప్రాణాలు ఇవ్వలేను. అయినా నిన్ను శరణు వేడిన నన్ను కరుణించి నా కరుణామూర్తివి స్వామి నీవు అని అనుస్తుతించాడు. భీముడిలా తన్మయత్వంతో ఆడిన మాటలను వేద మంత్రాలు వింటున్నంత ప్రీతితో విన్నాడు స్వామి. మహాభక్తురాలైన భీముని భార్య
తమాలిని కూడా గద్గద స్వరంతో అమ్మవారిని కీర్తించింది. ఆదిదేవుడు మహాలక్ష్మి స్వయంగా తన ఇంటికి వచ్చారు. వారికి ఇవ్వదగినవి ఏమీ లేవని బిర్యపడింది. అది గమనించిన శ్రీనివాసుడు ఇలా అన్నాడు, తమాలిని, నీ చేతితో ఏది వండి ఇచ్చినా తింటానమ్మా అన్నాడు. ఇక తమాలిని సంతోషానికి పట్టపగ్గాలు లేవు. తనకు పెద్దల వల్ల తెలిసినంతలో యథాశక్తిగా శుచితో తామర తోట్లతో వంటకాలను వండి లక్ష్మీనారాయణకు వడ్డించింది. ఇక తృప్తిగా ఆలకించారు అల్లుమేలు మంగ శ్రీనివాసుడు. తొండమానుడు చూస్తూ ఉండగానే దివ్య శరీరకారుడై వైకుంఠ ధామానికి చేరారు భీమకులాల దంపతులు. ఇదంతా ఆశ్చర్యంగా చూసిన తొండమానుడు, ప్రభు, నా సంగతి ఏమిటి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు జగన్మాతకు ఇలా అన్నాడు, నా రాజా, తర్వాత జన్మలు నీ వీరాగివై నా ఏకాంత భక్తుడవు అవుతావు. అప్పుడు తప్పక నేను ముక్తి లభిస్తుంది అని చెప్పి తొండమానుడి నివారించాడు. ఇలా తొండమానుడికి భీముడికి ముక్తిని ప్రసాదించాడు శ్రీ వెంకటేశుడు. అహంకారం ఎంతటి వారికైనా ఎంత కొంచెమైన తగదు. మహనీయుడైన తొండమానుడికి అహంకారం వల్ల భంగపాటు తప్పలేదు. ఇక సామాన్యులమైన మన సంగతి ఏమిటి? కాబట్టి మనం ఎల్లప్పుడూ వినయ విధేయతలతో ఉండాలి. ధర్మం, కర్తవ్యం పాటిస్తూ స్వామిని నిష్కల్మషమైన భక్తితో కొలిచేవారిని కరుణిస్తాడు భగవంతుడని నిరూపించాడు భీముడు. కులం కన్నా గుణం ప్రధానం కదా. కాబట్టి అదృష్టవంతుడు మాత్రమే ఈరోజు ఈ కథను వింటారు. ఈ కథను ఈరోజు ఎవరైతే విన్నారో మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు శ్రీవారి కళ్యాణం కథను ఎవరైతే వింటారో వారి ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. ఎలాంటి పాపాలైనా పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. జీవితంలో దరిద్రం దరిచేరదు. మరి ఎంతో పవిత్రమైన శ్రీవారి కళ్యాణం కథను ఇప్పుడు విందాం. పూర్వం మునులందరూ ఒకచోట సమావేశమై శ్రీ వెంకటేశ్వరుని వైభవం వర్ణింపమని సూతుడిని ప్రార్థించారు. దానికి సూతుడు బ్రహ్మానంద భరితుడై, ఇంతకంటే వినదగినది చెప్పదగినది ఏముంటుంది? తప్పక చెప్తాను వినండి అని ఇలా కథ చెప్పడం ప్రారంభిస్తాడు. కలియుగంలో శ్రీ వెంకటాచలం పరమ ప్రశస్తమైన పుణ్యక్షేత్రం. దాని మహిమ వింటే చాలు సకల శుభాలు చేకూరుతాయి. కృతయుగంలో వృషభాద్రి అని, త్రేతాయుగంలో అంజన పర్వతమని, ద్వాపర యుగంలో శేషశైలమని పిలువబడే గిరివరమే కలియుగంలో వెంకటాచలమని పేరు వహించింది. యుగభేదాన్ని బట్టి ఆ పర్వతానికి నామభేదాలు ఏర్పడ్డాయి. వేం ప్లస్ కథ అనగా సర్వ పాపాలను ధరించేది అనే అర్థం. పూర్వం కశ్యకాది మహర్షులు గంగాజలంలో యజ్ఞం చేయడానికి పూనుకున్నారు. నారద మహర్షి అక్కడికి వచ్చి, మీరీ యాగంను ఎందుకు చేస్తున్నారు? ఈ క్రతుఫలం ఎవరికి చెందుతుంది? దేవతలలో ధ్యానింపదగిన వారెవరు అని వారిని ప్రశ్నించారు. ఆ పలుకులు విని యోగులందరూ కూడా సంశయంలో పడతారు. ఎటు తేల్చలేక సందేహం నివారింపమని భృగు మహర్షిని వేడుకుంటారు. వేల్పులందరినీ పరీక్షిస్తే గాని వారి యోగ్యతలు నిర్ణయించడానికి వీలు కాదంటూ భృగు మహర్షి మొట్టమొదట బ్రహ్మలోకానికి ప్రయాణమై వెళ్తాడు. ఆ సమయంలో చతుర్ముఖుడు సరస్వతీ సమేతుడై పాలకులతో ఏదో మందటిస్తూ ఉంటాడు. వచ్చిన మునీంద్రుని పట్టించుకోడు. దానితో మహర్షికి బ్రహ్మదేవుడు అపూజ్యుడనే భావం కలుగుతుంది. అతను అక్కడి నుండి ఉటావుటిన కైలాసానికి పోతాడు. కైలాసంలో శంభుడు పార్వతీదేవితో విహరిస్తూ ఆ ఋషి వంక కన్నెత్తైనా చూడడు. అందువల్ల శంకరుడు కూడా అపూజ్యుడే అని ముని నిర్ణయించుకుంటాడు. వెంటనే ఆ చోట నుండి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వైకుంఠ నగరానికి వస్తాడు. అప్పుడు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో వినోదిస్తూ శేషశైలను అలంకరించుకుంటాడు. తన లోకమే తనదిగా ఉన్న మాధవుని చూడగానే మహర్షికి కోపం మద్దుమీరుతుంది. వెంటనే అతను లక్ష్మీపత వక్షస్థలాన్ని కాలితో తంతాడు. అప్పుడు నారాయణుడు వెంటనే లేచి మునికి నమస్కరించి, మునిపుంగవ, అతి కోమలమైన నీ పాదకమలం కఠినమైన అక్షసోకి నా ఎంత నొచ్చిందో ఏది చూడనివ్వండి అని ఆయన పాదాలు కడిగి ఆ జలం తనపై చల్లుకుంటాడు. అహంకారానికి కారణమైన మూడో నేత్రాన్ని తాను చిరిపివేస్తాడు. భృగు మహర్షి తను చేసిన తప్పుకు ఎంతో పశ్చాత్తాపడతాడు. ఇక లక్ష్మీదేవి ఎంతో కోపిస్తుంది. వాసుదేవుని వక్షస్థలం తన నిలయం. మాధవుని వక్షస్థలాన్ని తన కాలితో తన్నినా కూడా ఆ మహర్షిని మాధవుడు ఏమీ అనలేదని శ్రీ మహాలక్ష్మికి ఎంతో కోపం వచ్చింది.
ఆమె క్రోధావేశంతో నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండను, నా దారి నాది, నీ దారి నీదని అంటూ తక్షణమే లేచి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక విష్ణుమూర్తి లక్ష్మీ వియోగం భరించలేకపోతాడు. ఆయన విషాదంతో వైకుంఠం విడిచి సువర్ణముఖి తీరంలో శాంతికి నిలయమైన వైకుంఠాద్రికి వస్తాడు. అక్కడ ఒక పుట్టలో ప్రవేశిస్తాడు. ఇలా కాలం గడిచిపోతూ ఉంది. అది ద్వాపర యుగాంతం. ఆ కాలంలో చోళ రాజ్యాన్ని ధర్మాత్ముడైన ఒక చోళ ప్రభువు ఏలుతుంటాడు. శ్రీనివాసుడి కోసం బ్రహ్మ గోవుగాను, రుద్రుడు దూడగాను మారతాడు. శ్రీ మహాలక్ష్మి గోపాలిక రూపంలో వచ్చి ఆ గోవస్థానాలను చోళరాజుకు విక్రయించి కొల్హాపురం చేరుతుంది. దండిగా పాలిచ్చే ఆ ధేనువును రాణి కడు శ్రద్ధగా చూసుకుంటూ ఉంటుంది. మాయా గోవు ఆ రాజుకు ఆలమందలో చేరి మేతకై వెంకటాద్రికి వచ్చి అక్కడ శ్రీనివాసుడిని వెతుకుతుంది. పొట్టలో ఆయనను పసికడుతుంది. ఆనాటి నుండి ఆయనది అనుదినం అక్కడికి వచ్చి క్షీరం వర్షించి శ్రీనివాసుడు తృప్తిపరిచేది. తోటి గోవులతో కలిసి మళ్ళీ ఊరు చేరుతూ ఉండేది. కొండ పొదుగులతో మిగిలిన గోవులన్నీ కూడా ఇంటికి మళ్ళీ వస్తాయి. ఆ ఆవు ఒట్టి పొదుగుతో రావడానికి కారణమేమిటి? నీవు పాలన్నీ తాగేస్తున్నావా? నిజం చెప్పు అని రాణి పశువుల కాపరిని నిలదీసి అడుగుతుంది. పాపం గోపాలుడు తనకేమీ తెలియదని అంటాడు. బొంగుతున్నాడని ఆయన వాణ్ణి కఠినంగా శిక్షిస్తుంది. ఈ ఆవు అంతు తేల్చుకోవాలని మరునాడు గోపాలుడు ఆలమందలు అడవికి వస్తాడు. ఆ గోవును ఒక కంట కనిపెట్టే ఉంటాడు. అది మామూలుగా పొట్ట దగ్గరికి వెళ్తుంది. చాటుమాటున ఉండి అంతా గమనిస్తూ ఉంటాడు. పుట్టలోకి పాలు దిగజారుతున్న ఆవును చూడగానే వాడికి ఒళ్ళు బగ్గుమంటుంది. వెంటనే గుడ్డల్ని పైకెత్తి ఆవు తల మీద కొట్టబోతాడు. ఇక పుట్టలో ఉన్న శ్రీనివాసుడు చివ్వున వెలుపలికి వచ్చి ఆ గొడ్డలి పేటుకు తన శిరస్సు అడ్డం పెడతాడు. ఆయన తలకు బలమైన గాయమై నెత్తురు పైకి చిమ్ముతుంది. ఈ పాపానికి ఫలంగా గొల్లడు అక్కడే నేలకూరి మరణిస్తాడు. ఇక శ్రీనివాసుడు పుట్టలో ప్రవేశిస్తాడు. ఇక ఆవు బరువు తీస్తూ నారాయణపురం చేరుతుంది. అక్కడ రాజుగారి సముఖంలో పడి దొర్లాడుతుంది. ఈ వైపరీత్యం ఏమిటో కనిపెట్టమని రాజు వినియోగిస్తాడు. వారు ఆ గోవు వెంట వెంకటాద్రికి వెళ్తాడు. పుట్ట వద్ద చచ్చిపడి ఉన్న గొల్లవాడిని, పుట్టలో నుంచి పైకి చెందుతున్న రక్తాన్ని చూస్తాడు. ఇక భయప్రాంతుడై పరిగెత్తి వచ్చి వర్తమానం బాబుకు నిర్ణయిస్తాడు. ఇక రాజు సంభ్రమాశ్చర్యాలతో అప్పటికప్పుడే అక్కడి నుంచి బయలుదేరి పుట్ట దగ్గరికి వస్తాడు. ఇక వాసుదేవుడు పుట్టలో నుంచి బయటకి వచ్చి, రాజా, నీవు దుర్మార్గుడివి, నీ మూలంగా నాకు దుఃఖం కలిగింది కనుక పిశాచం కమ్మని శపిస్తాడు. పిశాచ రూపం పొందిన చోళుడు దీనంగా ఇలా అంటాడు, దేవా, నేను నిరపరాధిని, నన్ను ఇలా ఎందుకు శపించావు అంటాడు. అందుకు శ్రీనివాసుడు ఇలా అంటాడు, నిత్యము నాకు పాలిస్తున్న ధేనువు మీద ప్రేమతో నిన్ను ఇలా శపించవలసి వచ్చింది. నా భక్తులకు బాధ కలిగితే నేను ఒత్తిగా సహించను. నీవు కొంతకాలం ఈ రూపంలో ఉండక తప్పదు. తర్వాత ఆకాశరాజుగా జన్మిస్తావు. అంతలో నీకు శాప విమోచనం అవుతుంది. అటుపై నీ పుత్రికను నాకిచ్చి పెళ్లి చేస్తావు. నాకు ఎంతో ఇష్టమైన వాడవవుతావు, విచారించకు అని అనుగ్రహిస్తాడు. పూర్వకల్పంలో శ్రీ మహావిష్ణువు శ్వేతవరాహ రూపంలో హిరణ్యాక్షుడు సంహరిస్తాడు. శిష్ట రక్షణకై ఆయన వెంకటాద్రిలో నివాసం ఉంటాడు. ఒకనాడు వృషభాసుని చంపి తిరిగి వస్తూ అక్కడినే విచారిస్తున్న శ్రీనివాసుని వరాహస్వామి చూస్తాడు. అలా చూసి, నీవెవరు, ఇక్కడ ఎందుకున్నావని ప్రశ్నిస్తాడు. అందుకు శ్రీనివాసుడు తాను వాసుదేవునని, లక్ష్మి తనపై అలిగి వెళ్ళిపోయిందని, ఆత్మశాంతి కోసం ఇక్కడి వల్మీకంలో ఉంటున్నానని, కలియుగాంతం వరకు ఇక్కడే ఉంటానని మొబలాట పడుతున్నానని, తనకు ఆవాస స్థలం కల్పించమని శ్రీనివాసుడు క్షేత్రప్రభు అయిన వరాహస్వామిని అర్థిస్తాడు. ఇక వరాహస్వామి తనకు మూల్యం ఇచ్చి తలం కొనుక్కోమని చెప్తాడు. ఆ వద్ద డబ్బు లేదు, నాకు చోటిస్తే భక్తులు నాకంటే ముందు నిన్ను దర్శించేటట్లు, నీకే ప్రథమ నైవేద్యం సమర్పించేటట్లు చేస్తానని శ్రీనివాసుడు మాట ఇస్తాడు. అందుకు వరాహస్వామి అంగీకరిస్తాడు. ఈ విధంగా ఏకరూపులైన స్వామి ఇద్దరు భక్తుల కొరకు వెంకటాద్రిలో జరుపుతారు. ఆ పైన వరాహస్వామి తనకు సేవ చేస్తున్న వకలాదేవిని శ్రీనివాసుని సేవకు వినియోగిస్తారు. ఆమె ప్రతిదినము అన్నపానాలు సమకూరుస్తూ అర్చతుని కొలుస్తూ, ఈ వకులాదేవి
శ్రీకృష్ణ అవతారం నాటి యశోదాదేవి. యశోద కృష్ణుని ఎంతగా పాలించినా లాలించినా ఆమెకప్పుడు పుత్రమోహం తీరలేదు. మరికొంతకాలం మాధవుని మంగళ రూపాన్ని సేవించాలని ఉబలాట పడుతుంది. తను అభిలాష తెలుపుతుంది. నీ మనోరథం మరో జన్మలో నెరవేరబోతుందని శ్రీకృష్ణుడు ఆమెకు వరమిస్తాడు. ఆ వర ప్రభావం వలనే యశోద వకులాదేవిగా అవతరించి ఇప్పుడు శ్రీనివాసుడు సేవా భాగ్యాన్ని నోచుకుంది. ఇంతలోనే కలియుగం వస్తుంది. శాపగ్రస్తుడైన చోళవిభుడు ఆకాశరాజుగా ఆవిర్భవించి నారాయణపురానికి నాథుడవుతాడు. అతడికి తొండమానుడనే సోదరుడు కూడా ఉంటాడు. ఆకాశరాజుకు బహుకాలం సంతానం లేదు. అందుకోసం ఆయన యజ్ఞం సంకల్పించి తలాన్ని దున్నుతూ ఉండగా సహస్రదళ పద్మం ఒకటి అక్కడ ప్రత్యక్షమవుతుంది. అందులోని ఒక స్త్రీ శిశువు కనిపిస్తుంది. రాజు ఆ వింత శిశువును ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా ఆకాశవాణి ఇలా పలుకుతుంది. రాజా, ఈమెను నీ కుమార్తెగా స్వీకరించి పెంచి పోషించు. ఈ బిడ్డ వలన నీకు అపారమైన ఐశ్వర్యం లభిస్తుంది అంటుంది. ఇక రాజు ఎంతో సంతోషించి ఆ పసికందును పతి అయిన ధర్మదేవికి అప్పగించి పద్మం నుండి ప్రవహించింది గనక ఆమెకు పద్మావతి అనే నామకరణం చేస్తాడు. పద్మావతి ఇంటికి వచ్చిన శుభవేళ ఎలాంటిదో కానీ వెంటనే రాణి మళ్ళీ గర్భం దాలుస్తుంది. నవమాసాల నుండి ఒక పుత్రుని కంటుంది. అతడికి ఆకాశరాజు వసుదానవుడు అని పేరు పెడతారు. రాజదంపతులు బిడ్డలిద్దరినీ అల్లారు ముద్దుగా పెంచుతారు. పద్మావతి యుక్త వయస్కురాలవుతుంది. తండ్రి ఆమెకు అన్ని విధాలుగా అనురూపుడైన వరుడి కొరకు అన్వేషిస్తాడు. ఒకనాడు చెలికత్తెలతో పద్మావతి ఉద్యానవనంలో విహరిస్తూ ఉంటుంది. అక్కడికి ఆకస్మికంగా నారదుడు వచ్చి ఆమె చేయి చూసి, నీకు లోకేశ్వరుడైన నారాయణుడు నాథుడు కావున్నాడు అని జోస్యం చెప్పి అంతర్ధానమవుతాడు. ఆ రోజే శ్రీనివాసుడు గుర్రమెక్కి కిరాత వేషంలో వెంకటాద్రి నుండి వేటకు బయలుదేరతాడు. ఒక మదపుడు ఏనుగును తరుముకుంటూ వస్తాడు. అలా వచ్చి పద్మావతి తన సకులతో విహరిస్తున్న బ్రహ్మదవనంలోకి ప్రవహిస్తాడు. పద్మావతి శ్రీనివాసుడు పరస్పరం చూసుకుంటారు. వెంటనే చెలికత్తెలు కూడా ఇలా అంటారు. అయ్యా, నీవెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది పురుషులు రాకూడని ప్రదేశం. సత్వరం వెళ్ళు అని హెచ్చరిస్తారు. దానికి శ్రీనివాసుడు ఇలా అంటాడు. నేను మీ రాజపుత్రిక కొరకు వచ్చాను. నాకు ఆమెతో పని ఉంది అంటాడు శ్రీనివాసుడు. దానికి చెలికత్తెలు, ఏమిటా పని? అసలు నీవెవరు? నీ పేరేమిటి? ఊరేమిటి? కులగోత్రాలేమిటి? నీ తల్లిదండ్రులు ఎవరు అని వారిని గర్దిస్తారు. అప్పుడు శ్రీనివాసుడు, చెప్పితిని కదా నీ రాజకుమార్తె కోసం వచ్చానని, నేను ఆమెతోనే మాట్లాడాలి అనుకుంటాడు. ఇక శ్రీనివాసుడు పద్మావతిని చూసి, మాది చంద్రవంశం. నన్ను కృష్ణుడు అంటారు. నా జనని జనకులు ఇద్దరు దేవకి వసుదేవులు. మరి మీరు కులగోత్రాలు ఏమిటో వినవచ్చా అంటాడు. అందుకు పద్మావతి ఇలా అంటుంది. నేను ఆకాశరాజపుత్రిని. నా పేరు పద్మావతి. వివరాలు చాలా ఉన్నాయి. ఇక నువ్వు దయచేయవచ్చు అంటుంది. ఇక చెలికత్తెలు కిలకిలా నవ్వుతారు. అంతటా శ్రీనివాసుడు ఇలా అంటాడు. పద్మ, ఆ మాటలే కాస్త మెల్లగా మృదువుగా రానివరాదా? నిన్ను చూడగానే నా మనసు ఏమేవో అవుతున్నది. నాతో ఇంత నిష్ఠూరంగా పలకదగునా? నేను నీ వాడనే కదా, నన్ను పతిగా స్వీకరించు అంటాడు. ఇక రాకుమారికి కోపంతో కండ్లు ఎరిపెక్కుతాయి. నన్ను అనరాని మాటలు అంటున్నావు. మా జనకులు చూస్తే నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టడు. బ్రతుకు మీద ఆశ ఉంటే ఇక నుండి వెళ్ళిపో అని హెచ్చరిస్తుంది. ఇక శ్రీనివాసుడు ఇలా అంటాడు. నీ తండ్రి నన్ను శిక్షించడానికే నేను చేసిన నేరమేంటి? నీవు కన్యవు, నేను వనితించడం తప్ప అని శ్రీనివాసుడు ఆమెను సమీపిస్తాడు. ఇక పద్మావతి ఎంతో కోపంతో అక్కడి నుండి రివ్వున కదిలి వెళ్తుంది. ఇక శ్రీనివాసుడు నిజ నివాసానికి మరలి వచ్చి చింతతో ఉంటాడు. ఇక వకులాదేవి వచ్చి కన్నీరు కారుస్తున్న శ్రీనివాసుని చూసి కలవరపడి కారణం అడుగుతుంది. అతను తాను వేటకై వెళ్ళి ఒక ఉద్యానంలో పద్మావతి అనే కన్యను చూశానని, ఆమెను తన దానిగా చేసుకోవాలని, అలా జరగకపోతే తాను జీవించలేనని చెప్తాడు. అందుకు వకులాదేవి సంభ్రమంతో ఆ కన్య తండ్రి ఎవరు, నివాసం ఎక్కడా అని అడుగుతుంది. ఇక శ్రీనివాసుడు ఇలా అంటాడు. ఆమె నారాయణపురం పాలించే ఆకాశరాజు కూతురు అని అనగానే వకులాదేవి సంతోషించి
వెంటనే కన్యను అడగడానికి నారాయణ పురాణం బయలుదేరి వెళ్తుంది. అక్కడ పద్మావతి వికిరాత వేషంలో వచ్చిన మాధవుడిపై మనసు పడి అన్న పానీయాలు విసర్జించి చింతతో చిక్కి సగమవుతుంది. ఇక చెలికత్తెలు ఉద్యానవనంలోకి జరిగినంత సంగతి అంతా పూసగుచ్చినట్టు ఆమె తల్లిదండ్రులకు మనవి చేస్తారు. రాజదంపతులు ఆలోచనలో పడతారు. ఎంతలో శ్రీనివాసుడు ఎరుకలసాని వేషంలో ధరణీదేవి దగ్గరకు వస్తాడు. రాజపత్ని తన కుమార్తె పరిస్థితి మనసులో పెట్టుకొని సోది చెప్పమని ఎలకలసారిని కోరుతుంది. శ్రీ వెంకటేశ్వరుడు నీ కూతురు కిరాత వేషంలో వేటకై వచ్చిన శ్రీనివాసుని ఉద్యానవనంలో చూసి మోయించింది. ఆయనకి నిత్యం ఇచ్చి పెళ్లి చేస్తే ఆమె బాధ తీరుతుంది. అలా జరగకపోతే వేదనతో ఆమె చనిపోతుంది. ఇప్పుడే శేషశైలం నుంచి ఒక వృద్ధురాలు పెళ్లి రాయబారానికై నీ చెంతకు వస్తుంది. నీరు సంశయం పడకుండా వెంటనే వివాహ నిర్ణయం చేయండని వెళ్ళిపోతాడు. ఎరకలసాని అలా వెళ్ళగానే ఒకలాదేవి ధరణీదేవి దగ్గరికి వస్తుంది. తాను కన్యార్థమై వెంకటాద్రి నుండి వచ్చానని శ్రీనివాసుని కులగోత్ర నామ నక్షత్రాలు వివరిస్తుంది. రాజదంపతులు తమ కూతురికి తగిన వరుడే లభించినందుకు ఆనందభరితుడై బృహస్పతితో సమాలోచన చేసి వైశాఖ శుక్ల దశమి నాడు శుక్రవారం శ్రీనివాసుడికి పద్మావతికి ఇచ్చి పరిణయం చేయడానికి లగ్నం పెట్టి శుకుని ద్వారా శుభలేఖను తిరుమలకు పంపుతాడు. ఈలోగా తన రాకకే ఎదురుచూస్తున్న వెంకటేశ్వరుడితో ఒకలాదేవి తాను కార్యం పండించుకోవచ్చానని చెప్పి ఆనందభరుస్తుంది. తర్వాత సుఖ సందేశం అందక స్వామి పొంగిపోతాడు. తర్వాత వెంకటాచలపతి తన పరిణయోత్సవానికి బ్రహ్మరుద్రాది దేవతల గణాన్ని ఆహ్వానిస్తాడు. అది అందరూ శేషశైలానికి తరలి వస్తారు. వచ్చిన వారందరినీ వెంకటరమణమూర్తి ఆదరిస్తాడు. లక్ష్మీ లేని పెళ్ళి కాదని గోవిందుడు కులహాపురం నుండి శ్రీదేవిని రప్పిస్తాడు. ఆమె వెంకటాద్రికి వచ్చి తాను చెప్పిన వేదవతినే పరంధాముడు పరిణయం ఆడబోతున్నందుకు ఎంతో మురిసిపోతుంది. శ్రీలక్ష్మి శ్రీనివాసుడికి మంగళస్నానం చేపిస్తుంది. పార్వతీ సరస్వతి సావిత్రి మొదలగు సువాసనలు శేషగిరివాసుని సర్వ అలంకార శోభితుడు గావిస్తారు. వశిష్ఠాది మహర్షులు పుణ్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీనివాసుడు తన కళ్యాణానికి కుబేరుని వద్ద 14 లక్షల రామముద్రికలు అప్పుగా తీసుకుంటారు. వద్రి చెల్లిస్తూ కలియుగాంతాన అసలు తీరుస్తానంటారు. ఈ పైకంతో శ్రీనివాసుడు 3 కోటి దేవతలకు అశేష ఋషిగణాలకి కృష్ణాన్న సంతర్పణ చేస్తారు. ఆ మరునాడు స్వామి సపరివారంగా నారాయణపురానికి బయలుదేరతాడు. ఆకాశరాజు తన సోదరుడైన తొండమానుడితో ఎదురేగి గంధమాల్యాదులతో పూజించి వాసుదేవుడికి వస్త్రాభరణం సమర్పిస్తాడు. ఆ రాత్రి ఆకాశరాజు పతిత పావనుడైన పరమాత్ముని పరివారానికి భోజనాది సౌకర్యాలను సమకూర్చి వాళ్ళనందరినీ కూడా సంతోషపెడతాడు. మరునాడు సాయంకాలం వరపూజ జరుగుతుంది. ఇక ఆకాశరాజు మంగళ వాయిద్యాల మధ్య శ్రీనివాసుని ఏనుగు మీద ఊరేగిస్తూ వివాహ మంటపానికి తీసుకొని వస్తాడు. అక్కడ తొండమానుడి భార్య స్వామికి కర్పూర నీరాజనమిస్తుంది. ఇక వరుడు రత్నపీఠం అధిష్ఠిస్తాడు. అనిమిషులు ఋషులు పరిణయోత్సవం తిలకించాలనే కుతూహలంతో కిక్కిర్చి కూర్చుంటారు. పురోహితుడు సంకల్పం చెప్తుండగా ఆకాశరాజు మధుపర్కమిచ్చి శ్రీనివాసుడి పాదాలను పన్నీటితో కడుగుతాడు. గంధ పుష్పాలతో అర్చిస్తాడు. ఇంతలో సుముహూర్తం సమీపిస్తుంది. ఇక శ్రీవారు పద్మావతి చేతికి కంకణం కడతాడు. దివ్య శంఖాలు శిరుసింహనాలు వేణు వీణామృత మృదాది ధ్వజులు నిన్నుముడుతుండగా సిగ్గు పరువున తల వంచి కూర్చున్న పద్మావతి దేవి కంఠంలో స్వామి మంగళసూత్రం ముడివేస్తాడు. పిమ్మట వధూవరులు ముత్యాల తరంబ్రాలను పోసుకుంటారు. తగ్గిన పెమ్మి తరంగమంతా శాస్త్రోక్తంగా జరుగుతుంది. ఇక దేవతలు ఋషులు ఆ దివ్య దంపతులను ఆశీర్వదిస్తారు. ఆకాశరాజు అంగరంగ వైభవంగా పెళ్లి జరిపి అల్లుడికి 1 కోటి నిష్కాలు అనంతకోటి ఆభరణాలు కానుకగా ఇస్తారు. పెళ్లికి వచ్చిన పిన్నలు పెద్దలను బంధుమిత్రులను యథాచితంగా సత్కరిస్తారు. ఇక శ్రీనివాసుడు పద్మావతి సమేతంగా బ్రహ్మాది దేవతలతో వెంకటాద్రికి పయనమవుతాడు. వివాహ దీక్ష వలన ఆయన 6 మాసాల వరకు కొండెక్కరాదు కనుక సువర్ణముఖి తీరంలో అగస్త్యాశ్రమంలో అంతవరకు ఉండాలని నిశ్చయించుకుంటాడు. దేవతలు దేవుడి వద్ద సెలవు పుచ్చుకొని నిజ నివాసాలకు వెళ్ళిపోతారు.
మహాలక్ష్మి కోల్హాపురానికి మళ్ళీ వెళ్ళిపోతుంది. ఈ విధానంగా పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కథను ఈరోజు ఎవరైతే వింటారో వారి ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. ఎలాంటి పాపాలైనా పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. జీవితంలో దరిద్ర